ఓకే. అయితే ఈ ఫ్యాటీ లివర్ అనే సమస్యను ఒక ప్రాణాంతకమైనటువంటి సమస్యగా భావించవచ్చా సార్? డెఫినెట్గా ఎస్ అని చెప్పొచ్చండి. అట్లని చెప్పి మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రాణాంతకం ఎప్పుడవుతుందంటే దానికి అండర్ కంట్రోల్ ఉండి దానికి కాంప్లికేషన్స్ దారితీసి లివర్ డ్యామేజ్ ఎక్కువగా అయిపోయి లివర్ డ్యామేజ్ వల్ల మళ్ళీ కాంప్లికేషన్స్. లివర్ డ్యామేజ్ అనేది ఒక కాంప్లికేషన్. లివర్ డ్యామేజ్ వల్ల కొంతమందికి ఎసైటిస్ అంటే కడుపులో వాటర్ చేరడం కానీ, కాళ్ళల్లో వాటర్ చేరడం కానీ, అన్నవాహికలో సిరోసిస్ వచ్చి అన్నవాహిక నరాల వాపు వచ్చి బ్లడ్ వామిటింగ్స్ అవ్వడం కానీ, కొందరు కోమాలకు వెళ్ళిపోవడం కానీ, ఇది లివర్ సిరోసిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్. అంతగా దారితీసిందంటే ప్రాణాంతకం డెఫినెట్గా అని చెప్పుకోవచ్చు అండి. వెదర్ ఇట్స్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఆ కాంప్లికేషన్స్ అక్కడ దాకా వచ్చినట్టయితే మాత్రం లైఫ్ రిస్క్ ఉంటుంది, తప్పకుండా చెప్పుకోవచ్చు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే ఇది మనం చెప్పినట్టు ఇది రివర్సిబుల్, ఇది కంప్లీట్లీ రివర్సిబుల్ కండిషన్ అనమాట. అంటే వన్స్ ఇది వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఏదైతే మీరు చెప్పిన లైఫ్ స్టైల్ కానీ మెడికేషన్ కానీ తీసుకొని ఫర్ ఎవర్ ఇంకా దాన్ని ఫాలో అవుతూ ఉంటే మళ్ళీ ఈ సమస్య బారిన పడకుండా ఉంటారంటారు? అబ్సల్యూట్లీ అండి. అంటే ఒకసారి అచీవ్ చేయడం ఒకటి, దాన్ని మెయింటైన్ చేయడం ఒకటి. ఇంకోటి ఇంపార్టెంట్ గుర్తించాల్సింది ఏంటంటే అండి, వీళ్ళకి మీరు ఇంతకుముందు ప్రాణాంతకం అన్నారు. సో ఆ లివర్ డ్యామేజ్ వల్ల వచ్చే రిస్క్ ఒక కాంపనెంట్. కొందరికి లివర్ డ్యామేజ్ ఏం కాదు, లివర్లో ఫ్యాట్ ఉంటుంది, బట్ లివర్ సిరోసిస్ ఏం రాదు. కానీ వీరికి ఏంటంటే హార్ట్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, కొందరికి స్ట్రోక్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో లివర్ పరంగా వచ్చే కాంప్లికేషన్సే కాకుండా ఇతర అవయవాలు వచ్చే కాంప్లికేషన్ ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆ కార్డియోవాస్కులర్ రిస్క్, హార్ట్ అటాక్ రిస్క్ కానీ, ఇవి స్ట్రోక్ రిస్క్ కానీ, ఇవన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ తగ్గించుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే. అయితే సార్ ఇనీషియల్గా ఎనీ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్, వెయిట్ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి హోమ్ రెమెడీస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? హోమ్ రెమెడీస్ అంటే మనం మోస్ట్లీ ప్రికాషన్స్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే మన కుకింగ్ హ్యాబిట్స్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు. బట్ ఈ మధ్య కాలంలో మన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే సన్ఫ్లవర్ ఆయిలే కాకుండా మిక్చర్ ఆఫ్ ఎవ్రీ ఆయిల్, అంటే మన ఆలివ్ ఆయిల్ కానీ, మన ఇంకా వేరే ఆయిల్స్ కానీ, మిక్చర్ ఆఫ్ ఆయిల్ వాడడం వల్ల ఈ ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అన్నా కానీ, ఓన్లీ సల్ఫర్ కాకుండా ఆర్ మిక్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్, రొటేటింగ్ అనమాట. ఒకరోజు అది చేయడం, ఒకరోజు ఇది చేయడం, అన్ని ఆయిల్స్ వల్ల ఫ్యాటీ డిపాజిషన్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది.